అయితే ఎట్ ది సేమ్ టైం మీరు జబర్దస్త్లో ఇప్పటివరకు యాక్ట్ చేసిన వాళ్ళు కొంతమంది సినిమాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. సినిమాల్లో కూడా స్థిరపడిన పరిస్థితి. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది జబర్దస్త్. అవునండి. కొత్త వాళ్ళు ఇప్పుడు పాత వాళ్ళంతా మోస్ట్‌లీ సీనియర్స్ అంతా మూవీస్ చేస్తున్నారు. సో, ఇప్పుడొచ్చేసి కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు జబర్దస్త్‌కి. చాలామందికి అక్కడ ఆదరణ లభిస్తుంది. కొత్త వాళ్ళు కూడా ట్రై చేయండి జబర్దస్త్‌కి. సో, మీ రీల్స్ ద్వారా గానీ, ఇంకో ద్వారా గానీ సెలబ్రిటీస్ అయిన వాళ్ళని కూడా జబర్దస్త్ పిలిపించి మరి వాళ్ళని హైలైట్ చేస్తుంది కూడా. జబర్దస్త్లో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎలాగ రావాలని అనుకుంటే వాళ్ళకి చాలామంది రూట్స్ తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలాగ రావాల్సి ఉంటుంది అంటారు? నేను అదే చెప్తున్నాను. మన చేతిలోనే ఇవాళ రేపు ఫోన్ ఉందండి. యూట్యూబ్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. వాటిలో ఫేమ్ అయినోళ్ళు గానీ, కొత్తగా యాక్టింగ్ చేస్తున్న వాళ్ళని గానీ, కొత్తగా రాత్రి సెలబ్రిటీస్ అవుతున్నారు కొంతమంది మీరు చూసినట్టయితే. సో, అలా చేసుకున్న వాళ్ళకి గానీ, లేదంటే ఎమ్స్‌లో ఫాలోవర్స్ తెచ్చుకున్న వాళ్ళకి గానీ, జబర్దస్త్ ఎప్పుడుగా అవకాశం ఇస్తుందండి. జబర్దస్త్‌లో అలాగే శ్రీదేవిలో కూడా ఇస్తుంది. సో, టాలెంట్ ఉన్నవాళ్ళు, రైటర్స్ గానీ, అలాగే బాగా యాక్టింగ్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళ దాకా అప్రోచ్ అయ్యి మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ దాకా అప్రోచ్ అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది.